అందరికీ నమస్తే. బలభీమను ప్రేక్షకులందరికీ స్వాగతం. స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి దేశ విద్యా రంగానికి పునాదులు వేసిన ఘనత మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్కి దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రి శ్రీ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా విద్యారంగ ప్రగతికి ఆజాద్ చేసిన సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చైర్మన్గా వయోజన అక్షరాస్యత సార్వత్రిక ప్రాథమిక విద్య 14 సంవత్సరాల లోపు బాలికలందరికీ నిర్బంధ ఉచిత విద్య వృత్తి శిక్షణలతో పాటు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి విభిన్న విధానాలలో దేశంలో విద్యారంగ అభివృద్ధికి ఆజాద్ ఎంతగానో కృషి చేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆయన జయంతి రోజున నవంబర్ 11వ తేదీ జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. మౌలానా ఆజాద్ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగానే గ్రామీణ నిరుపేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన ఉచిత విద్య అందించేందుకు ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఐటీఐలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఏటీసీస్ అప్గ్రేడ్ చేశామని, యంగ్ ఇండియా స్కిల్డ్ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు ఉపాధ్యాయులు లెక్చరర్ల నియామకంతో రాష్ట్రంలో విద్యాభివృద్ధికి పాటుపడుతున్నామని సీఎం తెలిపారు. జాతీయోద్యమంలో పాల్గొనడంతో పాటు అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా ఆజాద్ ఎనలేని సేవలు అందించారని సీఎం కొనియాడారు. ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడినాడని, జాతీయోద్యమంలో హిందూ ముస్లిం ఐక్యతకు కోరుకొని దేశ విభజనను వ్యతిరేకించాడని సీఎం గుర్తు చేశారు. స్వతంత్ర అనంతరం మైనార్టీలకు గొంతుకగా నిలిచారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చూస్తూనే ఉండండి బలభీమను ఛానల్. ధన్యవాదాలు.